విజయ్ దేవరకొండ 12th సినిమా VD12 మాత్రం దీనికి సంబంధించి ఇప్పటివరకు టీజర్ అయితే బయటకు రాలేదు, తొందరలోనే రాబోతుంది. అదే కాకుండా ఇప్పటికే ఏ టైటిల్ అనౌన్స్మెంట్ కూడా లేదు, ఓన్లీ డైరెక్ట్ టీజర్లోనే అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. కానీ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్లో డబ్బింగ్ చెప్పిన వాళ్ళు మొత్తం ముగ్గురు కూడా స్టార్ హీరోస్ అనమాట. హిందీలో ఒక స్టార్ హీరోని, అదేవిధంగా తమిళ్లో కానివ్వండి, ఇటు తెలుగులో కానీ ఒక స్టార్ హీరోని తీసుకుని అంటే బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ వస్తుంది అంటే మొత్తం సినిమా అంతా వస్తుంది అనుకోవచ్చా? లేకపోతే మనకి కొన్ని సినిమాలలో ఇప్పుడు ఎగ్జాంపుల్ మంచు విష్ణు సినిమాలలో అప్పట్లో ప్రభాస్ ఒకసారి డబ్బింగ్ ఇస్తారు, లేకపోతే సైకిల్కి రవితేజ ఇచ్చినట్టు అలా ఏమైనా అట్లా ఉండొచ్చు అనుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే ఒక సినిమాని ప్రమోట్ చేయడంలో మన నిర్మాతలు అందరూ కూడా ఒక యూనిక్ థాట్స్తో వెళ్తున్నారు అనమాట. ఖచ్చితంగా ఎందుకంటే క్రియేటివిటీ అనేది అందరి దగ్గర కొత్తగా చూస్తున్నారు. సో నిర్మాతలు కూడా వాళ్ళు లేదంటే అది ఆ క్రియేటివిటీ టీంకి తగ్గట్టుగా ఆలోచించి ఏ స్టెప్ కావాలంటే ఆ స్టెప్ తీసుకుని వెళ్తున్నారు. సో మరి ఈ సినిమాకైతే మన జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తెన్నూరి గారి డైరెక్షన్లో వస్తుంది. విజయ్ దేవరకొండ గారు ఎట్లాగైనా ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కానీ సరైన హిట్ అయితే పడట్లేదు. సో మరి అంత ఫాలోయింగ్ పెట్టుకుని ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే తన మీద ఉన్న నెగిటివిటీ కావచ్చు ఏదన్నా కానీ. సో అతని ఆఫ్లైన్ యాటిట్యూడ్కి నెగిటివిటీ అనేది ఉంది. బట్ ఏంటంటే సినిమాలు ప్రయత్నంలో మటుకి ఓపెనింగ్స్ వస్తాయి కానీ క్లోజింగ్ టైంకి ఎందుకు లాస్ అవుతుందో సినిమా అనేది ఎవరికి అర్థం కావట్లా. సో కొన్ని లేటెస్ట్ మూవీస్కి అయితే ఓపెనింగ్స్ కూడా రాని పరిస్థితి. సో అట్లా ఉంది ఆయన పరిస్థితి. మరి అంత ఫాలోయింగ్ ఉండి చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోల్లో ఈయన ఒకళ్ళని చెప్పుకోవచ్చు. మరి అంత ఫాలోయింగ్ పెట్టుకుని ఇంకా తెలంగాణ స్టేట్లో అయితే ఒక బిగ్ లెవెల్ ఆఫ్ ఇక్కడ యూత్ అంతా కూడా ఫ్యాన్స్ అయిపోయారు ఆయనకి. సో మరి ఆయన అంత క్రేజ్ ఉంది. మరి చూస్తేనేమో సినిమాలు కొంచెం తేడాగా ఉంటున్నాయి. మరి ఇప్పుడు ఎట్లాగైనా హిట్ కొట్టాలని చాలా కసిగా అయితే ప్రయత్నిస్తున్నారు. సో దానికి నాగవంశీ గారు కూడా ఏది కావాలంటే అది నిర్మాతగా ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి చాలా వరకు ఏదంటే అది చేస్తానికి రెడీగా ఉన్నారు అనమాట. మరి ఈ సినిమాలో టీజర్ అనౌన్స్మెంట్ అంటే టీజర్లో వచ్చి ఒక వాయిస్ ఓవర్ వస్తుంది హీరోని ఎలివేట్ చేయడానికి. దానికోసం అని చెప్పి హిందీ నుంచి రణబీర్ కపూర్ గారిని, అట్లా తమిళ్ నుంచి సూర్య గారిని, ఇంకా నాగవంశీ గారు అయితే మరి ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి అంత అభిమానం చెప్పక్కర్లేదు కాబట్టి ఆయన ఆల్రెడీ టైగర్ అని పెట్టేశారు ఆ టీజర్ కోసం. సో ఈ VD12 టీజర్ ఏదైతే టైటిల్ అనౌన్స్మెంట్ కూడా దాంట్లోనే వస్తుంది. సో సామ్రాజ్యం అని ఒక టాక్ ఉంది, మరి అది పెడతారో లేదో తెలియదు కానీ. సో మరి ఈ సినిమా టీజర్ అయితే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వాయిసెస్తో అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవబోతుంది. సో మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఈ సినిమా కోసం ఫుల్ హైప్ అయినారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి నుంచి ఏ అప్డేట్ వచ్చినా వాళ్ళైతే సెలబ్రేట్ చేసుకుంటారు ఖచ్చితంగా. సో ఇప్పుడు ఆయన వాయిస్తో ఈ టీజర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని అయితే ఒక బిగ్ లెవెల్లో ట్రెండ్ చేయబోతున్నారు నేషనల్ వైడ్ అని అర్థమవుతుంది. మరి అటు హిందీ తమిళ అందరూ కూడా పెద్ద స్టార్సే. సో మరి విజయ్ దేవరకొండ గారికి ఈసారి ఎట్లా అయినా హిట్ ఇద్దామని నాగవంశీ గారు అయితే ఫిక్స్ అయినట్టున్నారు. సో మరి ఈ ప్రాజెక్ట్ అయితే ఇంతకుముందు రామ్ చరణ్ గారి దాకా వెళ్ళి విజయ్ దేవరకొండకి వచ్చినట్టు తెలుస్తుంది. సో మరి అతను ఫస్ట్ లుక్ చూస్తే కనుక ఇంప్రెసివ్ అనిపించింది. కంప్లీట్లీ ఆయన హెయిర్ మొత్తం రిమూవ్ చేసి గుండె మీద ఉన్నారనమాట. మరి అసలు ఏం క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది, ఇది యాక్షన్ పిక్చరా లేకపోతే మొత్తం వైలెంట్గా ఉంటుందా అనేది తెలియదు. కానీ టీజర్లో మాత్రం విజయ్ దేవరకొండ ఒక్క అరిచే షాట్లో మాత్రం కనబడతారంటే మిగిలినంతా వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వస్తుందని తెలుస్తుంది. సో మరి ఆ టీజర్ అయితే త్వరలోనే మన ముందుకు రాబోతుంది. అది February 12th అని అంటున్నారు. సో మరి చూడాలి ఎంతవరకు వస్తుంది, అసలు ఈ సినిమా టైటిల్ ఏంటి అని.